హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియోలో నేను ఇంట్లోనే ఫేషియల్ ఎలా చేసుకోవాలన్నది చూపిస్తాను. ఓకేనా, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఇందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసి క్లెన్జింగ్ అనమాట. సో దీనికోసం నేను అలోవెరా జెల్ తీసుకున్నాను. ఈ అలోవెరా జెల్ అనేది ఫ్రెష్ అలోవెరా జెల్ అనమాట. మీరు రెడీమేడ్ అయినా తీసుకోవచ్చు. సో అందులో పించ్ ఆఫ్ టర్మరిక్ యాడ్ చేసి ఇలా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు రెండు బాగా మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసుకోవాలి. సో మీరు ఫేషియల్ స్టార్ట్ చేసుకుంటే కంటే ముందు ఎప్పుడైనా కూడా మీ ఫేస్ని నీట్గా మేకప్ లేకుండా ఎటువంటి డర్ట్ లేకుండా క్లీన్ చేసుకొని ఫేషియల్ అనేది స్టార్ట్ చేయాలి. సో దానివల్ల మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫేస్ని క్లెన్జింగ్ చేసుకుంటున్నాను. ఇలా క్లెన్జింగ్ చేసుకోవడం వల్ల మనకి ఫేస్ మీద ఉన్న ఎక్సెస్ ఆయిల్, డర్ట్, మేకప్, స్వెట్ ఇలా మొత్తం రిమూవ్ చేస్తుంది అనమాట. అలానే స్కిన్ మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆ క్లెన్జర్ని ఫేస్ అంతా అప్లై చేసుకొని ఇలా నీట్గా ఒక 2 to 3 minutes మసాజ్ చేసుకోవాలి. సో నేను నాకు వచ్చిన ఫేషియల్ స్టెప్స్ తోటి నా ఫేస్ని క్లెన్స్ అనేది చేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీ ఫేస్తో పాటు నెక్ కూడా మీరు నేను ఏ స్టెప్ చూపించినా కూడా నెక్ కూడా చేసుకోవాలి. ఎందుకు అని అంటే అలా చేసుకోవడం వల్ల మనకి ఈవెన్గా కనిపిస్తుంది. లేదా ఫేస్ ఒకలాగా నెక్ ఒకలాగా వేరు వేరు కలర్స్లో కనిపిస్తుంది అనమాట. సో మీరు ఫేషియల్ చేసుకునేటప్పుడు ఏ స్టెప్ అయినా ఫేస్కి, నెక్కి రెండింటికి అప్లై చేసుకోవాలి. ఓకేనా, అలా మంచిగా మీ ఫేస్ని ఒక 2 to 3 minutes నీట్గా క్లెన్స్ చేసుకొని వాష్ చేసుకొని రావాలి. సో ఇప్పుడు చూసారు కదా, నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్క్రబ్బింగ్ అనమాట. ఈ స్క్రబ్బింగ్ కోసం నేను ఒక 1 tablespoon రైస్ ఫ్లోర్ తీసుకున్నాను. అలానే కొంచెం టర్మరిక్ యాడ్ చేశాను. అలానే నేను ఇందులో రా మిల్క్ యూస్ చేస్తున్నాను. సో మిల్క్ మీరు కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోండి. సో ఒకేసారి మిల్క్ అంతా తీసుకుంటే ఇలా థిక్ పేస్ట్గా కాదు. సో మీ కన్సిస్టెన్సీని బట్టి మిల్క్ అనేది కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని ఇలా థిక్ పేస్ట్ చేసుకొని నీట్గా ఫేస్ అంతా అప్లై చేసుకోండి. సో ఇలా స్క్రబ్బింగ్ చేసుకోవడం వల్ల మన స్కిన్ మీద ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది. అలానే అన్ఈవెన్ స్కిన్ టెక్స్చర్ని రిమూవ్ చేసి స్కిన్ని స్మూత్ చేస్తుంది. అలానే చాలా రిఫ్రెషింగ్గా కూడా ఉంటుంది మనకి. అండ్ అలానే బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ఉన్నా కూడా నీట్గా రిమూవ్ అయిపోతాయి అన్నమాట. స్క్రబ్బింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇలా ఎక్స్ఫోలియేట్ చేసుకోవడం వల్ల డెడ్ సెల్స్ మొత్తం రిమూవ్ అయిపోయి బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో నేను అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూస్ చేస్తున్నాను కాబట్టి నేను అరౌండ్ ద ఐస్ కూడా యూస్ చేస్తున్నాను. సో కొంచెం ఐస్కి కొంచెం దూరంగా యూస్ చేస్తే సరిపోతుంది. సో న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి ఐస్ దగ్గర కూడా యూస్ చేస్తున్నాను. సో మీకు చెప్పినట్టుగానే నేను ఫేస్కి, నెక్కి అప్లై చేసుకుంటూ ఇది స్క్రబ్బింగ్ అనేది ఒక 5 minutes వరకు చేసుకుంటే సరిపోతుంది. సో నీట్గా బ్లాక్ హెడ్, వైట్ హెడ్స్ అన్నీ రిమూవ్ అయిపోయి నీట్గా డెడ్ సెల్స్ కూడా రిమూవ్ అయిపోతాయి. సో నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒక 5 to 8 minutes స్క్రబ్బింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇలా స్క్రబ్బింగ్ చేసుకున్న తర్వాత ఫేస్ వాష్ చేసుకొని వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి స్టీమింగ్. సో ఇలా స్టీమింగ్ చేయడం వల్ల మనం 3 to 5 minutes ఇలా స్టీమ్ చేస్తే ఫేస్ మీద ఉన్న పోర్స్ అన్నీ ఓపెన్ అవుతాయి అన్నమాట. సో అలా ఓపెన్ అవ్వడం వల్ల మనం నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఫేస్ ప్యాక్ కదా, ఆ ఫేస్ ప్యాక్ వేసుకున్నప్పుడు అది ఫేస్కి అనేది మంచిగా పడుతుంది అనమాట. పట్టి మనకి బెటర్ రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఇలా మీకు స్టీమర్ లేకపోయినా మీరు ఒక బౌల్లో హాట్ వాటర్ తీసుకొని దాంతోటైనా నాప్కిన్ తోటి స్టీమ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఫేస్ ప్యాక్. సో ఈ ఫేస్ ప్యాక్లో నేను ఒక 1 tablespoon బేసిన్ యాడ్ చేశాను, శనగపిండి యాడ్ చేశాను. అలానే ఒక 1 tablespoon ఇవి వచ్చేసరికి రోజ్ పెటల్ పౌడర్ అనమాట. సో ఇది కూడా హోమ్ మేడే. నేను రోజ్ పెటల్స్ని డ్రై చేసి మిక్సీ చేసి పౌడర్ లాగా చేసుకొని పెట్టుకుంటాను. సో నాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకుంటాను. సో ఒక 1 spoon రోజ్ పెటల్ పౌడర్, అలానే కొంచెం టర్మరిక్ యాడ్ చేసి, సో ఇప్పుడు కూడా రా మిల్క్ యూజ్ చేస్తున్నాను. సో రా మిల్క్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు
ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా థిక్ పేస్ట్ వచ్చేలాగా చేసుకోండి. సో ఇలా థిక్ పేస్ట్ ఉంటేనే మనకు ఫేస్కి అప్లై చేసుకోవడానికి నీట్గా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని ఫేస్ అంతా అప్లై చేసుకోవాలి. సో ఈ ఫేస్ ప్యాక్ మనం ఏ ఫేస్ ప్యాక్ అయినా కూడా వేసుకోవడం వల్ల మనకి బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ బ్రైటన్ అవుతుంది. సో దీనివల్ల మనకి ఆయిల్ అనేది కంట్రోల్ అవుతుంది ఫేస్ మీద. అలానే మన ఫేస్ని హైడ్రేషన్గా ఉంటుతుంది, మన ఫేస్కి నరిష్మెంట్ ఇస్తుంది, మన స్కిన్ని బ్రైటన్ చేస్తుంది. అలానే మనకి మెయిన్గా ఈ ఫేషియల్ వల్ల రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఫేషియల్ అనేది అయిపోయింది. సో ఇంతటితోటి అయిపోతుంది అనుకుంటారు, ఇంతటితోటి స్కిప్ చేస్తారు అందరూ. కాకపోతే ఫేషియల్ చేసుకున్న తర్వాత మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, బాయ్.